శ్రీవారి ప్రెజెంట్స్ రుచుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉన్నాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో. సో మరి ఈరోజు మీకోసం ఏం స్పెషల్ వంటకం వండబోతున్నాం అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు షెఫ్ పద్మారావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈరోజు మా రుచి చూడు ప్రేక్షకులకి మీరు ఏం వంటకం వండి చూపించబోతున్నారు? వెజ్జా, నాన్ వెజ్జా, ఏంటా స్పెషల్? ఈరోజు నాన్ వెజ్ అండి. ఈరోజు మనం చేయబోయే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని పేరు నీలగిరి మటన్ కుర్మా. నీలగిరి మటన్ కుర్మా. మీరు మటన్ చాలాసార్లు తినుంటారు కానీ ఈ వెరైటీ అయితే డెఫినెట్గా టేస్ట్ చేసి ఉండరు. సో జాగ్రత్తగా వంటకం ఎలా వండాలి, ప్రొసీజర్ ఏంటి, ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అన్నీ తెలుసుకుందాం. హ్యాపీగా వీకెండ్ వచ్చింది అంటే నీలగిరి మటన్ కుర్మా కుమ్మేద్దాం. సో ముందుగా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? మటన్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, గసాలు, కొద్దిగా పెరుగు, షాజీరా, లవంగ, దాల్చిని, యాలకులు, తేజ్పత్. సో ఈరోజు మనం టేస్ట్ మరింత అద్భుతంగా ఉండడం కోసం శ్రీవారి ప్రోడక్ట్స్ వాడుతున్నాం. అండ్ శ్రీవారి ప్రోడక్ట్స్ ఏమేమైతే ఉన్నాయో అంటే వంట కిచెన్లో కావాల్సిన చాలా మసాలాలు, పసుపు, కారం, ఆయిల్ అన్నీ చాలా ఉన్నాయి. సో అవి వాడి ఇంకా టేస్ట్ తీసుకురాబోతున్నాం. సో ప్రొసీజర్ చూద్దామా సార్? ఎస్. మ్యారినేషన్ కోసం మనం కొద్దిగా మిరియాలు పొడి. అచ్చా, ముందుగా మటన్ చాలా క్లీన్గా నీట్గా కడిగేసి ఒక బౌల్లో వేసుకున్నాం. అవునండి. దాంట్లో మిరియాల పొడి వేస్తున్నాం. కొద్దిగా మిరియాల పొడి. సో కారం వాడట్లేదు అని ముందే చెప్పారు, పచ్చిమిరపకాయలు వాడుతున్నాం. ఇంకా కొంచెం స్పైసెస్ అంటే మిరియాల పొడితో వస్తుంది. మిరియాల పొడి, కొద్దిగా పెరుగు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో బాగా కడిగి పెట్టుకున్న మటన్లో మిరియాల పొడి వేసారు, తర్వాత కొంచెం పెరిగేసారు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసుకొని దీన్ని మనం అట్లీస్ట్ ఒక 1 అవర్ వరకు రెఫ్రిజిరేటర్లో మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి. అచ్చా, ఈ క్వాంటిటీ ఇలా తయారు చేసుకుని పెట్టుకున్న దాన్ని ఒక 1 అవర్, ఒక గంట మినిమమా? మినిమం 1 అవర్. అచ్చా, మినిమం 1 అవర్. సో అంతకంటే ఎక్కువైనా ఓకే, కానీ ఒక గంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనము మెయిన్ ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేయాలండి గ్రేవీ కోసం. సో ఇది ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇది కాసేపు మ్యారినేషన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ టైంలో మనం ఒక పేస్ట్ తయారు చేయబోతున్నాం. పేస్ట్ వచ్చేసి మనము కొబ్బరి పొడి. ఓకే. కొబ్బరి పొడిని రేంజ్ మీద కాసేపు బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో దాని తర్వాత ఇది ఆల్రెడీ ఫ్రై చేస్తాం. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం. ఓకే. సో ఇది కొబ్బరి పొడి ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా, కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు కలిపి ఒక పేస్ట్ చేయాలి. పచ్చిమిరపకాయలు ఇంకా గసగసాలు. సో ఈ 5 ఐటమ్స్ గుర్తుపెట్టున్నారు కదా. ఇప్పుడు మనం ఒక పేస్ట్ తయారు చేయబోతున్నాం. సో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి, అలాగే గసగసాలు, ఈ 5 ఐటమ్స్తో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. సో మనం మ్యారినేషన్ పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకోవాలి. మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు మాత్రమే వాడుతున్నాం, ఇక్కడ కారం వాడట్లేదు. అండ్ శ్రీవారి ప్రొడక్ట్స్లో మిరియాల పొడి కూడా ఉంది. సో మీరు తీసుకొని చక్కగా పెట్టుకొని ఈ పొడి కూడా వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక పేస్ట్ తయారు చేసుకోబోతున్నాం. సో షెఫ్ పద్మారావు గారు చెప్పారు మనకి 5 ఐటమ్స్ తీసుకున్నాం. పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసిన కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, అలాగే గసగసాలు. సో ఇవి 5 కలిపి పేస్ట్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకుందామా? ఓకే, మేము పేస్ట్ తీసుకొని తీసుకొస్తాం. మన పేస్ట్ రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, గసగసాలు, ఫ్రై చేసిన కొబ్బరితో కలిపి ఇదిగో ఈ పేస్ట్ తయారు చేశారు. ఆహా, ఇక్కడే సువాసనలు మొదలైనవి. ఇంకా ఎలా ఉండబోతుందో నీలగిరి మటన్ కుర్మా. సో ఫ్రిడ్జ్లో గంట సేపు పెట్టుకొని మ్యారినేట్ చేసిన మటన్, దీంట్లో మనం శ్రీవారి మిరియాల పొడి కూడా కొంచెం జల్లం పైన. సో జస్ట్ మటన్లో మిరియాల పొడి చల్లి మ్యారినేషన్ చేసాం 1 అవర్. సార్ నెక్స్ట్ ఏం చేయాలి మనం ప్రొసీజర్? నెక్స్ట్ మనం మటన్ వచ్చేసి కాస్త ప్రెషర్ కుక్కర్లో కుక్ చేద్దామండి. నేరుగా గ్రేవీలో కూడా కుక్ చేయొచ్చు, కానీ ఇట్ విల్ టేక్ టైం. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం కుక్కర్లో కొంచెం ముందు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఇక్కడ కూడా ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ సో వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వంటను చాలా ఫాస్ట్గా ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఎలా చేయాలి అనే టెక్నిక్స్ ఉంటాయి. మనం అవి చాలా కొంచెం అబ్జర్వ్ చేసామంటే మనకు కూడా తెలుస్తాయి. ఓకే. సో ముందుగా కుక్కర్ తీసుకుందామండి. ఓకే. కుక్కర్లో మనం ఆయిల్ వేద్దాం.
అచ్చా, కుక్కర్ తీసుకొని ముందులో దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాం. శ్రీవారి గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి ఆయిల్ వాడుతున్నాం ఇప్పుడు. కొద్దిగా ఆయిల్. సో ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఏదైతే ఉందో అది కాసేపు వేడి ఆయిల్ మీద వేసి కాసేపు దోరగా ఫ్రై చేయాలి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మ్యారినేషన్ ఆల్మోస్ట్ ఒక గంట సేపు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ దాంట్లో కొంచెం వేస్తున్నాం ఆయిల్తో. రెగ్యులర్గా మనం చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది మనకు తెలుసు, కానీ మటన్ కూడా మ్యారినేషన్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో మటన్ కొంచెం హార్డ్ మీట్ అవడం వల్ల ఈ మిరియాల పొడి పెరుగు వేస్తే మటన్ కొంచెం సాఫ్ట్ అవుతుందండి, టెండర్ అవుతుంది. సో పెరిగేసాం, మిరియాల పొడి వేసాము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా. సో దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అచ్చా, మీరు ఇమీడియట్గా కుక్కర్ పెట్టాలి అంటే ఇమీడియట్గా కుక్కర్లో వేసి విజిల్ పెట్టేయకుండా ఆయిల్ వేసి దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం విజిల్ పెట్టాలి. సో ఫ్రై అవుతుందండి ఇది. మనకి కుకింగ్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటాం, బట్ వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి పుస్తకాలు చదివి చాలా ప్రాక్టికల్ చేసి చాలామంది పెద్ద పెద్ద షెఫ్ల దగ్గర నేర్చుకుంటారు కాబట్టి సో ఈజీ ప్రాసెస్ అర్థం అవుతుంది మనకి, అంతేనంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఇందులో మనం జస్ట్ మటన్ కాస్త మునిగేంత వరకు హాట్ వాటర్ వేసుకుందామండి. హాట్ వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా మనం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో నీళ్ళు వేసుకోవాలి అంటే బిందులోంచి ఒక గ్లాసు నీళ్ళు తీసి పుడుక్కుని పోసేస్తాం. ఇక్కడ ఒక టెక్నిక్ నేర్చుకోండి, హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటి సార్ యూజ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఇది కొంచెం ఏంటంటే ఆల్రెడీ కోల్డ్ వాటర్తో స్టార్ట్ చేస్తే మళ్ళీ టెంపరేచర్ తగ్గిపోతుంది ఒకేసారి. ఓకే. సరే హాట్ వాటర్ వేసామంటే టెంపరేచర్ ఏదైతే టెంపరేచర్ దగ్గర మనం కుక్ చేస్తున్నామో ఆ టెంపరేచర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. సో ఏ కర్రీకైనా వాటర్ వేసేయాలి అనుకున్నప్పుడు హాట్ వాటర్ వేడి నీళ్ళు వేయడం అన్నిటికన్నా బెస్ట్. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మనం. సో జస్ట్ మటన్ మునిగేంత వాటర్ మాత్రమేనండి. ఓకే, మటన్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి అంతే. సో మీకు ఇమ్మీడియట్గా హాట్ వాటర్ లేదు, దానికోసం మళ్ళీ పక్కన స్టవ్ అంటించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్గా వంటలు వండుతారు కాబట్టి ఫ్లాస్క్లో వేసి పెట్టేసుకున్నారు. ఇలానే మీరు కూడా ఫ్లాస్క్లో వాటర్ చేసి పక్కన పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిన తర్వాత కాసేపు నార్మల్గా పెట్టేసి కొంచెం అయిన తర్వాత విజిల్ పెడదాం. ఎన్ని విజిల్స్ అంటే చికెన్ కంటే 2-3 సరిపోతాయి. మటన్ చికెన్ జనరల్గా మనం కుక్కర్లో వేయము, అది రేంజ్ మీద అయిపోతుంది. ఓకే, దీనికి మటుకు ఒక 5 విజిల్స్ ఉండాలి. 5 విజిల్స్ కావాలి. ఎస్. అండ్ మటన్ టెండర్నెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మరీ మెత్తగా తినాలి అంటే 5 విజిల్స్, మరీ మెత్తగా తినాలి 5 కన్నా ఎక్కువ ఉండాలి, ఎక్కువ కావాలి. 5 అనేది కరెక్ట్ కావాలన్నప్పుడు మీరు ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, నమ్మడానికి ప్రాబ్లం అవుతుంది అంటే 2-3 విజిల్స్ ఎక్కువ పెంచుకోవచ్చు. ఓకే, కాసేపు అలా ఉంచిన తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టేసాం. ఎన్ని విజిల్స్ అనేది కూడా మనం డిసైడ్ అయ్యాం కాబట్టి ఈ లోపల నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దామా? నెక్స్ట్ మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో అండి పేస్ట్, ఆ పేస్ట్ని ఇప్పుడు మనం గ్రేవీ కుక్ చేసుకోవాలి. ఎస్. ఓకే. సో ముందుగా ఒక ప్యాన్, తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్. సో ఇంతకు ముందే మనం మిక్సీలో వేసుకొని ఒక పేస్ట్ పక్కన పెట్టుకున్నాం, మీరు కూడా చూసారు ఏమేమి వేసామనేది. సో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే గసగసాలు అండ్ కొబ్బరి, ఫ్రై చేసిన కొబ్బరి. సో ఫ్లేమ్ ముందుగా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి, ఆయిల్ వేడి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మరి స్మోక్ రాకూడదు, ఆయిల్ మటుకు ఆయిల్ మరీ ఎక్కువ మరగొద్దు, అలా అని మరగకుండా కూడా ఉండకూడదు. సో గరం మసాలా రెడీగా పెట్టుకుందామండి ముందు. ఓకే, అంటే మనం ఈ మసాలా వేయడం లేదు, ముందు ఈ గరం మసాలా సాతే చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ గ్రేవీ యాడ్ చేయాలి. సరే, ముందు బౌల్ పెట్టుకున్నాం, ఆయిల్ వేసాం, ఇప్పుడు ఏం వేయాలి చెప్పండి. ఇప్పుడు షాజీరా. ఓకే, బిర్యానీ దినుసులను మనం రెడీగా పెట్టుకుంటాం కదా, సో ముందుగా షాజీరా వేసుకున్నాం. షాజీరా, ఆ తర్వాత దాల్చిన చెక్క,
ఎంత మటన్ దాన్ని బట్టి ఇది యాడ్ దాన్ని చేయాలి బట్టి అండి, లేకపోతే రఫ్లీ ఒక 1 టీ స్పూన్ ఒక్కొక్కటి సరిపోతుంది, అంటే రఫ్లీ 5 గ్రాములు. సాజీరా వేసుకున్నాం, తర్వాత దాల్చిన చెక్క దాల్చిని, వేసాం, తర్వాత యాలకులు వేసాం, ఇలాచి, ఆ తర్వాత తేజ్పత్తా, తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు వేయలేదు, లవంగాలు కూడా. ఓకే ఓకే. సో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఆయిల్ వేసిన తర్వాత ఇవి వేసి వేపుతున్నాం. సాజీరా కూడా వేయాలి. సో ఏమవుతుందంటే ఈ హాట్ ఆయిల్లో మనం ఈ మసాలాలన్నీ ఎప్పుడైతే వేస్తామో, బాగా వేడెక్కిన ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఎప్పుడైతే వేస్తామో, ఈ మసాలా ఫ్లేవర్ ఆ ఆయిల్లో డిఫ్యూజ్ అవుతుంది ఓకే. సో జాగ్రత్తగా ఉండాలి, యాలకులు పేలుతాయి. సో ఎప్పుడైతే ఇదంతా ఫ్రై అయిపోతుందో అప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు. సో పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ పేస్ట్లో వేస్తాం కాబట్టి మళ్ళీ పచ్చిమిరపకాయలు విడిగా వేయడం లేదు. సో మ్యారినేషన్ చేసినప్పుడు మిరియాల పొడి వేసాం, అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా చేసాం. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మంచి లేత గోధుమ రంగులోకి రావాలండి, అదే మనం ఇంగ్లీష్లో గోల్డెన్ బ్రౌన్ అంటాము. సో గోల్డెన్ బ్రౌన్ పెట్టుకోమంటారా, మీడియం? యాజ్ ఇఫ్ నౌ ఎప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేస్తాం అప్పుడు హై ఫ్లేమ్ ఉండాలి. ఓకే, అంతవరకు కొద్దిగా ఫ్రై అవుతున్నప్పటికీ ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎప్పుడైతే ఎక్కుతుందో మనం ఒకసారి ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత టెంపరేచర్ పడిపోతుంది. ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ కొంచెం హైలోనే ఉంచుకోవాలి. సో అటువైపు మనం మటన్ కుక్కర్లో పెట్టాం, ఇటువైపు ఫ్రై చేస్తున్నాం. సో ఆయిల్ వేసిన తర్వాత సాజీరా వేసాం, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అట్ ద సేమ్ టైం దాల్చిన చెక్క, ఆ పైన ఉల్లిపాయలు వేసాం చిన్నగా తరిగి పెట్టుకున్నవి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే. సో మ్యారినేషన్ చేసినప్పుడు మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, పెరుగు, మిరియాలతో పొడితో పాటు. ఇప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా కొంచెం తగ్గిస్తున్నాం అంతే. ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సరే, ఈ వంటకం ఇక్కడ స్టూడెంట్స్ కోసం మీరు ప్రిపేర్ చేసిందా, లేకపోతే మీరు రెగ్యులర్గా ఇంట్లో? ఇది యాక్చువల్గా క్లాసికల్ మ్యాంగళూరియన్ డిష్ అండి ఇది. ఓకే. ఈ నీలగిరి పర్వతాలు అనేవి తమిళనాడు, కర్ణాటక బార్డర్లో ఉంటాయి. ఓకే. సో అవి ఏంటంటే అవి చాలా ఏమంటారు, ప్రకృతి పరంగా చాలా ఆహ్లాదకరంగా ఉండే ఎన్విరాన్మెంట్ అది. మొత్తం పచ్చని చెట్లతోని బాగుంటుంది. సో అందుకే గ్రీన్ గ్రేవీ అన్నమాట, పచ్చదనం చూపెట్టడం. అందుకే నీలగిరి మటన్ కుర్మా. ఎస్. సో అంటూ ఈ అల్లం వెల్లుల్లి వేయడం వల్ల కొంచెం బౌల్కి అంటుకునే అవకాశం ఉంది కదా? అంటుకునే అవకాశం ఉంది, కొంచెం కలుపుతూ ఉంటే అయిపోతుందండి. ఒకసారి మనం గ్రేవీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఉండదు, మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ సమస్య ఉండదులేండి. మనకి విజిల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనుకున్నాం కదా. నార్మల్గా అంటే ఒక 5 విజిల్స్ సరిపోతాయి. లేదు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇంకో 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. మటన్ కాబట్టి అది కూడా మనం మ్యారినేషన్ చేస్తాం కాబట్టి ఈజీనే అయిపోతుంది. ఇది బ్రౌన్ అండ్ ఆనియన్స్ అండి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ యాడ్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ మీకు చూపించిన క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేస్తాం. అవన్నీ వేసి చేసిన పేస్ట్ మొత్తం వేసాం. సో దాదాపుగా 1 కిలో మటన్ వండుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం, ఆ పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సిమ్లో పెట్టుకుందామా? లేదు, ఇప్పుడు మనం టెంపరేచర్ తగ్గించుకోవాలి. లేదు అంటే 1 మినిట్ వి విల్ ఫ్రై లైక్ దిస్. ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేద్దాం. సో అక్కడ 5 విజిల్స్ అయిపోయినాయి, బంద్ చేసేద్దాం. ఓకే, ఇది ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెడదామండి. కాస్త స్లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో కూడా కొంచెం హాట్ వాటర్ వేద్దాం. ఇది కన్సిస్టెన్సీ మరి చిక్కగా అయిపోతుంది. ఓకే, ఆయిల్తో ఫ్రై అవ్వడం కాకుండా కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. బెటర్ మీరు వంట చేయడానికి ముందే ఒక ఫ్లాస్క్ కానీ ఒక బౌల్లో కానీ హాట్ వాటర్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ కుకింగ్ అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో ఇది కొంచెం గ్రేవీ ఉడుకుతుంటుందండి. కాసేపు దీన్ని మూత పెట్టి
నెమ్మదిగా సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనిద్దామా? సిమ్లో ఉడకనిద్దాం. సార్ ఇది మూత పెట్టాం, లోపల ఏమవుతుందో నాకు టెన్షన్గా ఉంది. Yes, sir. కుక్కర్ మీరు అన్నట్టుగా 5 విజిల్స్ అయిపోయినాయి. ఎస్, ఓపెన్ చేద్దామా? ఫస్ట్ గ్రేవీ చూద్దామండి. వావ్, సూపర్. ఇక్కడ పద్మరావు గారు ఇంకొక చిట్కా కూడా చెప్పారు. సో గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని తెలియడానికి ఏంటి సార్ అది ఉడికిందా? ఆయిల్ గ్రేవీ నుంచి సపరేట్ అయిపోతుందండి. అచ్చా, మనం సో ముందు ఆయిల్ మొత్తం మీద ఒక చిన్న సన్న పల్చని లేయర్ లాగా వస్తుంది. సైడ్కి కానీ పైకి కానీ పల్చని లేయర్లో ఆయిల్ వచ్చినప్పుడు మధ్యలోంచి కూడా మధ్యలో అది ఆయిల్ కనిపించినప్పుడు విడిగా మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికింది, మసాలా పర్ఫెక్ట్ అయిపోయింది అని తెలుసుకోవచ్చు. ఇక మటన్ అయితే ఎన్ని విజిల్స్ అనేది ముందే మాట్లాడుకున్నాం. రెగ్యులర్గా అయితే 5 నుంచి 6, అండ్ ఇంట్లో బాగా మెత్తగా తినాలి అనుకుంటే ఒక 7-8 విజిల్స్. కుక్కర్ తీసేటప్పుడు, మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్త, మొత్తం ఆ విజిల్ అయిపోయిందా లేదా చూసుకొని చెక్ చేసుకొని తీయాలి. సో కిచెన్లో కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో మటన్ ఉడికిపోయిందండి, ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. ఆ నీళ్ళు కూడా ఉంచేసేయాలా? ఆ నీళ్ళు ఉంచాలండి. ఓకే, సో మ్యారినేషన్ చేసిన మటన్ని మనం కుక్కర్లో పెట్టి ఉడికించాం. ఇటువైపు మసాలాలు వేసిన తర్వాత, ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ యాడ్ చేసాం. సో ఇప్పుడు మటన్, కుక్కర్లో ఉడికిన మటన్ని దాంట్లో యాడ్ చేస్తున్నాం. సరే, ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఐహెచ్ఎంలో నాకు 5 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నానండి నేను. సో మాకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఇలానే ఉంటుందా? ఎస్, స్టూడెంట్స్ కూడా ఇలానే ఉంటుందండి. రెగ్యులర్గా ఏమేమి కోర్సెస్ ఉండొచ్చు ఇక్కడ మనకి? ఇక్కడ వచ్చేసి మాకు వీ హ్యావ్ 3 కోర్సెస్ ఎస్పెషల్లీ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ది మెయిన్ కోర్స్ ఇస్ బిఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్. సో అది వచ్చేసి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్. అది కాకుండా ఇంకా మనకి 1.5 ఇయర్ క్రాఫ్ట్మెన్షిప్ ఇన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఉందండి. సో ఇందులో వచ్చేసి ది స్పెషలైజేషన్ ఈజ్ ఓన్లీ ఇంటూ కిచెన్ అనమాట. ఓకే, ఫైన్. అది కాకుండా ఇంకొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ కోర్సెస్ కూడా నడిపిస్తాం మేము. షార్ట్ టర్మ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. సో ఈ 3 కేటగిరీస్ ఆఫ్ కోర్సెస్ వాట్ వి ఆఫర్ ఇన్ ఐహెచ్ఎం హైదరాబాద్. హాస్టలర్స్ ఉంటారు, డే స్కాలర్స్? హాస్టలర్స్ ఉంటారండి, డే స్కాలర్స్ ఉంటారండి. హాస్టల్ ప్రొమైసెస్ కూడా కాలేజ్లోనే ఉన్నాయి. అచ్చా. సో ముందుగా మటన్ వేసేసాం ఈ మసాలాలో. ఇప్పుడు ఆ మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఏదైతే మనం కుక్కర్లో వేసుకున్నామో ఆ వాటర్ యాడ్ చేస్తున్నాం. జస్ట్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడం కోసం ఈ వాటర్ వాడతామండి. అంటే మనకి గ్రేవీ ప్రిపేర్ అవ్వడం కోసం. ఎస్, అంటే మొత్తం వాటర్ వంపేయొద్దు, మొత్తం వద్దు, దాన్ని చూసుకొని ఎంత వాటర్ కావాలనేది దానికి యాడ్ చేయాలి. సో ఫైనల్గా మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో కుక్కర్లో ఇంకా దీన్ని మళ్ళీ ఎంతసేపు ఉంచాలి సార్? ఇంకా లేదండి, ఒకసారి ఒక బాయిల్ వచ్చాక తీసేయచ్చు. ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్. ఇంకా పైన ఏమన్నా వేయాల్సిన ఏం లేదు, మొత్తం అయిపోయింది, ప్రొసీజర్ మొత్తం కంప్లీట్. నీలగిరి మటన్ కుర్మా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఇక్కడ ఆ ఫ్లేవర్ ఆ పక్క నుంచి అలా వస్తూ ఉంటే ఫాగ్, దాంట్లోంచి బ్యూటిఫుల్గా స్మెల్ వస్తుంది, ఎమ్మీగా. సో ఎప్పుడు టేస్ట్ చేస్తామా అని నేనైతే చూస్తున్నా. సరే అయిపోయిందా? అయిపోయిందండి. స్టవ్ ఫ్లేమ్ బంద్ చేసేద్దాము. దెన్ వావ్, ఇంకా ఆ మటన్ అలా 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 క్రిస్పీగా ఉడుకుతూ ఆ మసాలా అంతా దాంట్లో మిక్స్ అయ్యి, సో ఆ ఆయిల్ అంతా పైకి వచ్చి పర్ఫెక్ట్ ఉంది. సో మీరు మటన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ పులుసు ఇలా చాలా వండి ఉంటారు. అండ్ ఈరోజు మనం మటన్ తయారు చేసుకుంటున్నాం, మటన్ వెరైటీ నీలగిరి మటన్ కుర్మా. సో డెఫినెట్గా ఒకసారి తయారు చేసి చూడండి. అండ్ దాంతోపాటు మీరు శ్రీవారి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. కారం ఉంది, పసుపు ఉంది, గరం మసాలా ఉంది, ఫిష్ మసాలా ఉంది, మటన్ మసాలా ఉంది. సో రకరకాల మసాలాలు ఉన్నాయి. దాంతోపాటు మిరియాల పొడి ఉంది, జీలకర్ర పొడి ఉంది. సో మరింత టేస్ట్ కోసం డెఫినెట్గా వాడండి శ్రీవారి ప్రొడక్ట్స్. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. సూపర్ సార్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, టేస్ట్ చేయకుండా ఉండలేను. మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది అండ్ ఆ మసాలాలన్నీ దానికి పర్ఫెక్ట్గా యాడ్ అవ్వడం వల్లేమో టేస్ట్ అయితే అదిరిపోయింది. పర్ఫెక్ట్, అద్భుతంగా ఉంది. ఇక మీదట నేను మటన్ కర్రీ అంటే నీలగిరి మటన్ కుర్మానే ప్లాన్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో రియల్లీ సూపర్బ్ రెసిపీ చూపించారు మా వాళ్ళందరికీ.